హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇప్పుడు చూడబోతున్నాం. చూసే ముందైతే కౌన్సిలింగ్ మీద ఇంట్రెస్ట్గా ఉన్న స్టూడెంట్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కింద కూడా వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా పర్సనల్గా మెంటర్షిప్ హెల్ప్ కావాలంటే అక్కడ మీరు మెసేజ్ అయితే పెట్టండి, వాట్సాప్లో మాత్రమే. సో మనం చూసినట్లయితే తెలంగాణ సంబంధించి మెరిట్ లిస్ట్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. సో కోర్టులో కేసు కూడా నడుస్తుంది నాన్ లోకల్ వివాదం మీద. ఓన్లీ 9 to 12 ఇవ్వడం మీద కోర్టుకు వెళ్ళారు కొందరు. ఇంటర్ వేరే స్టేట్లో చదివినా కూడా దానికి సంబంధించి లోకల్ ఇవ్వాలని చెప్పి. సో దాని మీద వాదనలు వచ్చే వారానికి వాయిదా పడ్డాయి. అండ్ ఇంకా మనకు ఆ పేపర్లో చూసినట్లయితే దరఖాస్తులు స్వీకరించాలి అని చెప్పి ఇచ్చినట్లు అయితే ఒక సెంటెన్స్ కనిపిస్తుంది. సో ఆల్రెడీ అప్లికేషన్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మొత్తానికైతే రిటర్న్గా వాళ్ళ యొక్క వాదనలు ఫ్రైడే వరకు సమర్పించాలి. అండ్ కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లయితే చెప్పారు. సో కేసు నెక్స్ట్ వీక్ అయితే వాయిదా పడింది. అండ్ అప్పటి వరకు అయితే మనం దాదాపు మెరిట్ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. ఎందుకంటే ఒకసారి మెరిట్ లిస్ట్ ఇచ్చాక మళ్ళీ కోర్టు కేసు జడ్జిమెంట్ వచ్చినట్లయితే ఎలా ఉంటుందో తెలియదు. సో మొత్తం నేను అనుకోవడం అయితే ఈ రిజల్ట్ కోర్టు యొక్క జడ్జిమెంట్ ఏముంటుంది వచ్చే వారం చూశాక మెరిట్ లిస్ట్ వస్తుందా అని నాకైతే అనిపిస్తుంది. సో అందుకే మెరిట్ లిస్ట్ ఇంతవరకు లేట్ అవుతుంది. లేకుంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడో వచ్చేది కావచ్చు ఏమో అని నాకైతే అనిపిస్తుంది. సో మొత్తానికైతే మెరిట్ లిస్ట్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఏపీ సంబంధించి వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్ అయి ఫైనల్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్నాక కూడా మళ్ళీ మన స్టూడెంట్స్ మెంటర్షిప్స్లో ఒకరికైతే రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ క్లియర్‌గా లేవు అప్లోడ్ చేయమని చెప్పి. సో ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరికైనా వచ్చినా కూడా, ఇంకా ఎవరికైనా వివో 2 అప్రూవ్డ్ రాకపోయినా కూడా మీరు వెయిట్ చేయండి. అండ్ ఒకవేళ వస్తే మళ్ళీ అప్లోడ్ చేయండి. సో మీరైతే ముఖ్యంగా మీ ఈమెయిల్ అండ్ మెసేజ్ అయితే ఏపీలో ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకొని వెంటనే అప్లోడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈసారి చాలా ఇబ్బంది అవుతుంది. నేను గమనించిన వరకైతే మాత్రం సో అప్రూవ్డ్ అని వచ్చాక కూడా మళ్ళీ అప్లోడ్ అని చేయమని రావడం కూడా చాలా విచిత్రంగా అయితే ఉంది. చాలా గమనించాను నేను ఇలాంటివి. సో మొత్తానికైతే మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో మొత్తానికి మెరిట్ లిస్ట్ అయితే ఇప్పటివరకు తెలంగాణ ఈ కోర్టు కేసు వల్ల వచ్చే వారానికి వాయిదా పడితే పడవచ్చు. అండ్ ఏపీ కూడా ఈ వెరిఫికేషన్ ఆఫీసర్ 2 ఈ మొదలైనటువంటిది అయితే కొనసాగుతుంది. ఇంకా త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది.